తిరుమల లడ్డూలో పిగ్ ఫ్యాట్ కలిసింది, కౌ ఫ్యాట్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తర్వాత అలాంటివేమీ కలవలేదు అని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ చెప్పిన తర్వాత అసలు ఏం చేయాలో ఈ ప్రభుత్వ పెద్దలకు పాలుపోవడం లేదు. వీళ్ళ పరిధిలో వాళ్ళ విచారణ కమిటీ వేసుకుని వాళ్ళతో చెప్పించాలి అని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ కమిటీ ఎంతవరకు నిలబడుతుందో తెలియదు, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది అని జనాన్ని ఎట్లా నమ్మించాలో తెలియట్లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఈ అబద్ధాన్ని నిజమని చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్య నేతలు ఎవరు కూడా దీని మీద మాట్లాడడం లేదు అని వాళ్ళు గరం గరం అవుతూ ఉన్నారు. మనం ఉందన్నాం, ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే దీంట్లోకి సుప్రీంకోర్టు వచ్చా, సిబిఐ వచ్చా, వాళ్ళేమో అసలు లేదని చెప్పారు. లేదంటే లేదని కాక ముందని అట్లా చెప్తారు. ఎవడన్నా బుద్ధున్నోడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా అట్లాంటివి ఏమైనా కలిపి తయారు చేస్తారా? రాజకీయం కోసం ఏదైనా వాడుకోవచ్చు, ఇవి కాదు. అయినా ప్రజలను నమ్మించాలి, ఎట్లో గట్ల ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి అని నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అని టీడీపీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు సమావేశం అవుతూ ఉన్నారట. దీని మీద మనం జనంలోకి ఎట్లా వెళ్ళాలి? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మనం జనంలో ఎట్లా ప్రచారం చేయాలి? అసలు ఎవడైనా కలవలేదు అంటే సంతోషపడాలి. అసలు వీళ్ళ బాధ ఏంటో అర్థం కావట్లేదు. కలిసింది అని చెప్దామని, కలవలేదయ్యా, సిబిఐ చెప్పింది, పేరెన్నికైనా ల్యాబులు చెప్పినాయి, సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తుంది అంటే కలవలేదంటే మాకేం రాజకీయ ప్రయోజనం రాదు కదా. జగన్ మీద మనం కాసింత చిమ్మలేం కదా. జగన్ మీద మనం చిమ్మాలి, జనాల్లో ఒక విద్వేషం రగిల్చాలి, జనాలను రెచ్చగొట్టాలి. అందుకని చెప్పి ఏ విధంగా మనం ఈ పని చేయాలి, కలిసిందని చెప్పి ఎట్లా ప్రచారం చేయాలి, సిబిఐ ఛార్జ్ షీట్ను పక్కన పెట్టేసి మనం ఎట్లా ప్రచారం చేయాలని చర్చించుకోవడం కోసం ఈ ముగ్గురు సమావేశం అవుతున్నారట. టీడీపీ, జనసేన, బీజేపీ అధ్యక్షులు ఈరోజు సమావేశం అవుతున్నారట. తిరుమల లడ్డూని జనంలోకి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి అని. ఆ తర్వాత ముగ్గురు కలిసి మీడియాతో కూడా మాట్లాడతారంటూ ఉన్నారు. జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసింది, అవి 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారన్న దగ్గర వీళ్ళ మీడియా సమావేశం స్టార్ట్ అవ్వాలి. అవేమీ కలవలేదు అన్న సిబిఐ ఛార్జ్షీట్ దగ్గర వీళ్ళు మీడియా సమావేశం ముగియాలి. మధ్యలో ప్రతిదీ కూడా వివరంగా చెప్పాలి వీళ్ళు. అట్లయితేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఎంత దారుణం అంటే, ఏమి ఆధారం లేకుండా కలిసిందని మాట్లాడి, వీళ్ళు మాట్లాడిన తప్పు జంతువుల కొవ్వు లేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఉంది అని చెప్పి జనాలను నమ్మించాలని ఈ తాపాత్రయం ఎందుకు ప్రసాదంతో ఆటలు, దేవుడితో ఆటలు అని